నాతో చెప్పెను. హల్లెలూయా. అంటే నీ బలహీనతల్లో నా బలము నీకు, నా శక్తి నీకు పరిపూర్ణమగునని చెప్పి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తమును విశేషముగా బలహీనతల యందే నేను బహు సంతోషముగానంట అతిశయపడుతూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నిజము, అతడు అత్యధికముగా ఎచ్చిపోకుండా ఉండు నిమిత్తమును దేవుడే సాతానునంట ఒక ముళ్ళుగా తన శరీరంలో ఒక భాగంలో ఉంచాడంట. దాన్ని తీసేయాలనుకుంటే మనం ఎక్కడ కుడుతుంది? మన కాళ్ళలో ముళ్ళు ఉందనుకో, నడవగలమా? సరిగా మనం సమానంగా అడిగేసి నడవగలమా? నడవలేము కదా. అదేం చేస్తుందంటే అడిగేస్తా ఉన్నప్పుడు అది కాళ్ళలో మనల్ని ఏం చేస్తుందంటే మనకి ముందుకు వెళ్ళపోకుండా ఉంటుంది. మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తూ ఉంటాం అన్నమాట. ఆ కాళ్ళలో ఉన్న ముళ్ళను బట్టి మనం అడుగు ముందుకు వేయలేము. దేవునికి అనుకూలములు కాక శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మనం ఏ విషయంలో కూడా ఎందుకు మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ బలహీనతను బట్టి ఏం చేస్తూ ఉంటామంటే మనం ఒకవేళ తగ్గేవారు